మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికేతరులు గ్రామాన్ని విడిచి వెళ్లాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీల కార్యకర్తలు ఇరు వర్గాల వారు ఎదురుపడడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఉద్రిక్త మరింత పెరగకుండా స్వల్ప లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. దీంతో గ్రామంలో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ యొక్క ఎన్నికలు అయితే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు సంఘటనలు అయితే జరిగాయి. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 564 గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మనం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తొర్రూరు మండల కేంద్రంలో అమ్మపురం గ్రామంలో మాత్రం అక్కడ గ్రామంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అక్కడ స్థానికులు కాకుండా వేరే ఇతర గ్రామాలకు వెళ్ళి వచ్చి ఈ బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అయితే వీరు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ ఉండగా కూడా ఆయా గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకు వారి యొక్క అనుచరులు అనుకోవచ్చు, లేకుంటే ఇతర గ్రామాల వారి యొక్క బంధువులు అనుకోవచ్చు, వారు వచ్చి స్థానికంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ప్రచారం చేయడంతో అక్కడ వాతావరణం అయితే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడ్డది. దీనికి సంబంధించి స్థానికంగా సర్పంచ్ గా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వర్గీయులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న స్థానిక పోలీసులు ఉటావుటిన రంగప్రవేశం చేసి చెదురుమదురుగా వారిని అయితే వెళ్ళగొట్టడం జరిగింది. ఒక పక్క లాఠీ చార్జీ చేయడం కూడా జరిగింది అనేది అయితే స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఇతర గ్రామాల వాళ్ళు ఇక్కడ ఎన్నికలు జరిగే క్రమంలో ఇక్కడ ఎందుకున్నారు అంటే అయితే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆందోళన చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడైతే సద్దుమణిగే విధంగా అక్కడ ఉన్న గ్రామస్తులను అయితే వెళ్ళగొట్టడం జరిగింది. ఇలాంటి చెదురుమదురు సంఘటనలు అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కడైతే ఓటింగ్ లో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు ఉంటాయో పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానికంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మరికొద్దిగా పోలీసులను ఎక్కువ సంఖ్యలో అక్కడ విధులు నిర్వహించి అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఆందోళనకు తావు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేందుకైతే పోలీస్ సిబ్బంది అదేవిధంగా ఎన్నికల అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మానస. ఓకే, థ్యాంక్ యూ సల్మాన్.